ఊరికి బదిలీ దానికి సిద్ధం అయితే 6 లిస్టులు ఇచ్చాడు 85 మందిని మార్చాడు కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్టలో బారేశారు నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి నీ ఆదేశాలు పట్టించుకోమని కొంతమంది రాజీనామాలు చేశారు కొంతమంది పారిపోయారు మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్టులో ఇచ్చిన వాళ్ళకి రెండో లిస్టులో మార్చాడు రెండో లిస్టులో ఇచ్చిన వారికి మూడో లిస్టులో మార్చేశాడు అంటే ట్రాన్స్ఫర్లు రీట్రాన్స్ఫర్లు తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఒక పవిత్రం అవునా కాదా ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా మీ భవిష్యత్తుకు కృషి చేసేది రాజకీయం అవునా కాదా కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు అతను సందిగ్ధంలో ఉన్నాడు ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే చెప్తున్నా సిద్ధం లేదు బూడిద లేదు గాడిద లేదు పిచ్చోడికి సందిగ్ధం పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు నిన్న కొడతాడు నన్నైనా కొడతాడు అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే మిమ్మల్ని కోరుతున్నా జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి ఆయన అంటున్నాడు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని తనకెవరూ లేరంటున్నాడు పేపర్లే లేవంటున్నాడు ఛానలే లేదంటున్నాడు నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట కలియుగ భస్మాసురుడు ఈ జగన్ ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత అదే మీకు వజ్రాయుధం మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని జగన్ ఓడించడానికి భస్మాసురుడిని అంతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని జగన్ని ఓడించడానికి భస్మాసురుణ్ణి అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి సిద్ధమా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా నిలిసిపోయిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి ఊచకోతకు గురైన బీసీ దళిత మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా తయారు కావాలి దీనికి సిద్ధంగా ఉన్నారా అని కుండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది అందరికీ చెమట్లు పడుతున్నాయి ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా జ్ఞాపకంగా ఉంటా నా జీవితం మీకు అంకితం నాకు ఏ కోరికలు లేవు నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తనా నాకు కాబట్టే చెప్తున్నా నష్టపోయింది రాష్ట్రం
నష్టపోయింది తెలుగు జాతి. ఒక సీనియర్ నాయకుడిగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆశీర్వదిస్తామంటే. ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు, బూడిద, పేరు బూడిద ముత్యాల నాయుడు. అవునా కాదా? మొత్తం నియోజకవర్గాన్ని బూడిద చేసేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా. ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా